కానిస్టేబుల్స్ అదే పని మీద ఉన్నారు సార్. భోజనం లేవుగా. రిపోర్ట్స్ 2 రోజులు వస్తాయి. హలో, హాయ్, హలో, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. అది సానా హాట్ గురు. మీకోసం మీకు ఇష్టమైన పాట రారా సరసకు రారా చేరా జంతకు చేరా లక 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 లక. బాగుండదా? మా వాళ్ళని ఇద్దరు లోపలేసినట్టున్నావు కదా, వాళ్ళని వదిలే. దీన్ని వదులుతా కాదు, కుదరదని కోర్టుకు పోయినావో నీ ఎఫ్ఎంలో ఈజీలు వినబడదు. పీక కోస్తా. పాట నచ్చినట్లే అల్లాడిపోయి ఇప్పుడు ఫోన్ చేస్తాడు చూడు. గురు కార్నోల్ మందే. రేడియోలో విజిల్ కొడతావు కదా, ఇప్పుడు కొట్టు. రేయ్, అమ్మాయి ఏం చెప్పింది అర్థమైందా? ఆడేవాడు వస్తాడంట, మనందరినీ వేసేస్తాడంట. అందరూ ఫోన్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. ఎవరో ఏ ఫోన్ అటెండ్ చేయకూడదు. దేవరాజు ఫోన్ చేయి. అట్నే దేవరాజు ఫోన్ తీయడం లే గురు. మీ మందిరం ఉండదు కదా. అవును, చూడండి. అమ్మాయి బండిలోనే ఉంది కదా. మన బండిలోనే ఉందన్నా. బండి ఆడా నిలబొద్దు, తిరుగుతూనే ఉండండి. అట్నేనా? భద్రం భద్రం. టీ చెప్పండి. అన్నా, ఏడు హడావుడేం లేదు. ఆహా, 4 టీ లోపల పోయినాయి అంతే. అట్నా? సరే గురు, స్టేషన్లోకి టీ మాత్రమే పోయిందంట, ఇంకే రియాక్షన్ లేదంటున్నాడు. నా కొడుకు ఎవరున్నాడు? స్కూల్కు పోయిండాడు. కూడా ఎవడో గిరిపోయిండాడు. ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చెప్పు. హలో రేయ్, ఫోన్ తీసేదానికి ఎంతసేపు రా? అప్పుడేడా స్కూల్ కాడా బాబు ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు. ఎగ్జామ్ లేదేం లేదు, లోపలికి పోయి చూడరా. సరే అన్న, అట్నే. ఈ అవసరం చెప్పలా? రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. స్వర్ణాడా? స్వర్ణాడా? గుడికెళ్ళింది అల్లుడు. ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి బాబు ముందే. గురు నామదేశ్య సహకుడు. ఏమన్నది? తీయడంలే. రే గోపిక సుందరికి ఎవడు ఫోన్ చేయరా, చేయండి. ఎవరు ఎత్తట్లేదు గురు. ఏమయ్యా ఇన్ని మిస్డ్ కాల్స్? హలో, ఏంద్రా ఫోన్ ఎత్తడం? యాడున్నారు?
యారున్నావు ఎత్తడ ఎంతసేపు నీకు ఏలినాటి శని మొదలవుతుండదని జ్యోతిష్యుడు చెప్పినాడు కదా, అందుకే పరిహారం చేయిద్దామని గుడికొచ్చుండాలి. పరిహారం లేదు ప్రసాదం లేదు ముందు నీరా ఆడేం ప్రాబ్లం లేదు కదా అంత సేఫే కదా. సేఫే అండి, డైమండ్ నెక్లెస్ డిస్కౌంట్ లో ఇస్తుండారంట. నేను షాపింగ్ కు పోయేస్తా. టైం లేదు బొచ్చు లేదు ఏడు పీక మేము కత్తుంటే నెక్లెస్ కావాలన్నా తొందరగా రావే మాట్లాడుకున్నారా. ఏందలుడు పిల్లని ఎత్తుకొచ్చింది మానవ్, నువ్వెందుకు టెన్షన్ పడతా ఉంటావు? టెన్షన్ పడాల్సింది ఆడు కదా. గురు పావురం అది. శకునం బాగలేదు, దాన్ని ఇడిసేమని చెప్పు. గురు ఇడిసేమని చెప్పు. అన్నా ఆ పిల్లని ఇచ్చేసి వచ్చేయండి. సరేనా 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 ఏందే వదిలేస్తాం, వచ్చేస్తున్నాం. ఓకే. అరే బండి తిప్పురా, తిప్పు బే, తిప్పు. చెప్తా ఉండా. గురు భయపడుతున్నావా? ఎక్కడున్నావు? ఎఫ్ఎం స్టేషన్ ముందు. ఎక్కడ కిడ్నాప్ చేశారో అక్కడే దింపేసి వెళ్లారు. నువ్వు అక్కడే ఉన్నా, వస్తున్నా. నీకేం కాలేదుగా? సేఫేగా? పక్కా సేఫ్. ఏం చేసావయ్యా? చిత్తకొట్టేశావా? ఇదే జరుగుతుందని నాకు ముందే తెలుసు. కిడ్నాప్ చేసింది ఎవరిని? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోరీని. వణుకు పుట్టించినట్టున్నావు. ఏం చేసావు? ఏం చేయలేదు. ఏం చేయలేదా? ఏమీ చేయలేదా? ప్లాన్ బి కూడా లేదా? ఏయ్, నువ్వు ఎండ్ కార్డ్లో వచ్చే పోలీస్వా? ఏం చేయలేదంటున్నావు? ఎలా? కొన్ని రోగాలకి ఏ మందు వేయకపోవటమే మందు. సైలెన్స్ ఈ లోకంలో అతి పెద్ద వైలెన్స్. ఏ పోలీస్, డాక్టర్లా ఆలోచించావా? నీ ట్రీట్మెంట్ సూపర్. ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ బ్రతికేశాను. ఎప్పుడైనా ఏమీ చేయకపోవటం ఓకే, కానీ ఇప్పుడు నాకేదైనా చేయాలని ఉంది. ఏంటది? మనతో పనిచేసిన ఒకడు ఐపీఎస్ చదివొచ్చి ఇంత ధైర్యంగా డీల్ చేస్తుంటే చూడ్డానికి చాలా గర్వంగా ఉంది కదా. గురువు లాంటి వాడికి ఇలాంటి వాడే కరెక్ట్. నేను కొట్టి ఏలాడితే నువ్వు కాపాడు పంపిస్తావా? వాడాడా? వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వాడిని వెతకడం ఇక్కడితో ఆపేయి, నీకే మంచిది. బయటికి రా. ఎట్ట చచ్చినాడు? రాసై పోస్ట్ మార్టం.
హలో సార్ నేను రహీంని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆ రోజు మీరు వచ్చి నన్ను అడిగినప్పుడు నేనేమీ చెప్పలేకపోయాను. మీరు చేస్తున్నది చూస్తుంటే నాకెక్కడో ఓ చిన్న నమ్మకం కలిగింది. ఎంతో మంది ప్రాణాల్ని కాపాడిన మన డీన్ ఎలా చనిపోయారో బయట వాళ్ళకి తెలియకుండా పోకూడదు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు మెడికల్ క్యాంప్లో ఉన్నాను. రేపు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను సార్. థ్యాంక్ యూ డాక్టర్. సార్ డీన్ని రీపోస్ట్ మార్టం చేయడానికి పర్మిషన్ వచ్చింది. మంచి విషయాలన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. గుడ్. ఏరా పోలీస్, సావు సౌండ్ వినిపిస్తా ఉండదా? రాబర్ట్ కోసం తవ్వితే రహీం వచ్చినాడని చూస్తా ఉండవా? ఇంకా తవ్వితే రామ్ కూడా వస్తాడు. మర్డర్లు చేసేదానికి నేను అలా చూడండి రా. పోలీస్ పని మానేసి డాక్టర్ లాగా పోస్ట్ మార్టం పనిలో దిగినా ఈ ఊళ్ళో పోలీస్ కుక్క యాడ తిరిగినా నీ అబ్బా నాకు తెలుస్తాదే. ఏంది డెడ్ సైలెంట్ గా ఉండవు? ఈ ఊర్లో ఒకే ఒక సౌండ్ వినిపించాలా, అది గురు. రేపు నామినేషన్ వేయడానికి పోతాండా, వచ్చి బందోబస్తు నిలబడరా పోలీసు. అవును, ఇప్పుడు నేను నిద్ర కూడా రాదే. మొన్నదో మాత్రన్నావు, ఏం ఫిట్? క్లోనో ఫిట్. నువ్వు డాక్టర్ కదా, నీకు ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదులే. ఒక మాత్ర వేసుకొని ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్ విత్ బ్యాడ్ డ్రీమ్స్. Hey!
చెప్తుండా ఊరే తగలబడిపోతే. ఎవరు తగల పెడతాడో చూద్దాంరా. ఏందిరా ఇది? ఏంది? మా గురువు అన్నని అరెస్ట్ చేస్తారా? మా గురువు అన్నని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఈ టౌన్ మొత్తం తగలబడిపోతాది. మా గురువు అన్నను వదలకపోతే ఒక్కొక్కని తొక్కి పారేస్తా. ఏమనుకుంటున్నారు? పోలీసు వాళ్ళ మీద ఏమన్నా జోకేస్తే తోలు తీస్తా. నా కొడకలారా, పోలీసులు అంటే ఎలా కోలంగా ఉందా? సిటీలో ఎక్కడ ఏ మూల ఒక చిన్న గొడవ కూడా జరగకూడదు. అన్ని చోట్ల పెట్రోల్ వెహికల్స్ పెట్టండి. రౌడీ అని చెప్పి ఎవడన్నా వస్తే మక్కిలు ఎరగొట్టి లోపలేయండి. నేను చూసుకుంటాను సార్. నన్ను తోటకుని ఒక్క ఈగ లోపలికి రాదు, బయటికి వెళ్ళదు సార్. ఐ యామ్ ఆన్ డ్యూటీ సార్. దేవరాజ్ సార్, ఇవాళ యూనిఫామ్ మీకు ఫిట్గా ఉంది. ఇది ఉంచుకోండి.